హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. ఈరోజు ఎందుకో మార్నింగే వీడియో షూట్ చేయాలనిపించింది అనమాట. సో ఈరోజు నేను కొంచెం షాకింగ్గా లేచాను. సో అదేంటి అనేది చూద్దామని. అన్న వాచ్ చేశాను. కుక్కర్ ఆపేసాను. 5 విజిల్స్ వచ్చాయి. ఉల్లిపాయ వేసాను అందులో వేసావా? తెలీదు అని నేను ఉల్లిపాయ కోసేస్తాను. అవి అప్పడాలా తెచ్చాను. ఈరోజు యాక్చువల్గా మిట్టుగడు వస్తున్నాడు అనమాట. అది కూడా మార్నింగ్ వాళ్ళ హాస్టలర్ అండ్ ఆల్సో వార్డెన్ ఉంటారు కదా, వార్డెన్ అండ్ ఆల్సో టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కాల్ చేశారనమాట. కాల్ చేసి చికెన్ పాక్స్ వచ్చిందని చెప్పారు చిన్న పెద్దోడికి. సో చికెన్ పాక్స్ వచ్చిందని అనిపిస్తుంది సిమ్టమ్స్ అని, సో మీరు తీసుకెళ్ళానని. ఇంకొక పెద్దది ఏంటంటే మిట్టుగడికి ఈరోజు నుంచి ఎగ్జామ్ స్టార్ట్. యాక్చువల్గా వాడు ఈరోజు నుంచి ఎగ్జామ్ స్టార్ట్. వాడికి సాటర్డే నుంచి నెక్స్ట్ సాటర్డే వరకు ఎగ్జామ్స్ అనేవి ఉన్నాయి. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత సాటర్డే తీసుకొద్దామని చెప్పి ప్లాన్. యాక్చువల్గా మార్చ్ 7th వాడు రావాల్సింది. బట్ ఇప్పుడు వాడికి ఎగ్జామ్స్ అవి లేవు ఇంకా. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఎగ్జామ్స్ తర్వాత చూసుకుందాంలేండి, సో తర్వాత వాడికి తగ్గక చూద్దాము, ఫస్ట్ అయితే మీరు వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పేసి అన్నారు. సో అందువల్ల వెళ్ళి తీసుకురావడానికి మావయ్య గారు వెళ్ళారనమాట. సో అది టాస్క్ ఈరోజు అయితే. అందుగురించి నెమ్మదిగా చెప్పాను. ఇంకోటి ఏంటంటే చిన్నోడు వచ్చేసి రాత్రి అంతా పడుకోలేదు. నాకు మమ్మీకి అస్సలు నిద్రలేదు. నా ఫేస్ చూస్తే ఐడియా వచ్చేస్తుంది. సో చేద్దామా వద్దా అని ఆలోచిస్తున్నాను వీడియో అనేది. సో వై నాట్ చేస్తే మీ సజెషన్స్ కూడా ఇస్తారు కదా అని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట. సో ఇది నాకు తెలిసి ఈరోజు నేను మొన్న ఒక వీడియో చేశాను. సో అది పెట్టిన తర్వాత ఇది నేను రేపైనా ఎప్పుడైనా పెడతానేమో, మరి వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలీదు. ఇంకొక సాడ్ థింగ్ ఏంటంటే నాకు యాక్చువల్గా చికెన్ బాక్స్ అది నాకు పెద్దగా ఐడియా లేదు. ఎందుకంటే నాకు కానీ అక్కకు కానీ లేకపోతే ఇంట్లో నేను ఎవరిని చూసింది లేదు చికెన్ బాక్స్. బట్ ఏవైతే మినిమం అనేది చేస్తారో అది కొంచెం ఐడియా ఉంది. అది సాడ్ థింగ్ ఏం చెప్తున్నానంటే వాడిని ఇక్కడికి తీసుకురావడానికి కుదరదు. మా అత్తవారింటికి తీసుకెళ్తారు. సో అక్కడ మా అత్తమ్మ అండ్ ఆల్సో మావయ్య గారు చూసుకుంటాను అంటున్నారు. ఆబ్వియస్లీ చూసుకుంటారు. కాకపోతే నేను చూడడానికి అవ్వదు, నేను అసలు చూసుకోవడానికి అవ్వదు, నేను అన్నం తినిపించడం అవ్వదు, వాడు నా పక్కన పడుకోవడం అవ్వదు. ఇవన్నీ నేను ఎలాగనేది ఆలోచిస్తున్నాను. ఎందుకంటే చిన్నోడు ఉన్నాడు కదా, ఇలాంటివి ఏంటంటే చాలా తొందరగా ఎదుగుతాయి. ఇందాక వాడితో ఫోన్లో మాట్లాడడం బట్టి ఏంటంటే వాడికి 1 వీక్ ముందు నూకాల తల్లి డ్రీమ్లో వచ్చిందంట, కల్లో వచ్చిందట. ఆ తర్వాత ఇప్పుడు ఇదిలా స్టార్ట్ అయిందట. నిన్న కూడా కొంచెం ఫీవరిష్గా అనిపించిందట. నేను అడిగా ఇచ్చింగ్ ఏమైనా వస్తుందా ఏంటి అది ఇది అని అడిగాను. సో ఇచ్చింగ్ అది వస్తుంది అది ఇది అన్నాడు. సో వాడికైతే కొంచెం మేము చెప్పాము ఇదంతా కామన్, అందరికీ వస్తుంది చిన్నప్పుడు, నాన్నకు కూడా వచ్చింది అది ఇది అని చెప్పి. హాస్టల్లో చాలామంది పిల్లలకి వచ్చిందట. ఆల్రెడీ ఒక 10 మంది పిల్లలకి వచ్చిందట. సో వాళ్ళు అలాగే ఇంటికి వెళ్ళిపోయారట. సో అది అందరికీ వచ్చింది. వాడి డౌట్ ఏంటంటే నాకే ఎందుకు వచ్చింది, ఎగ్జామ్స్ మంచిగా ప్రిపేర్ అయ్యాను, ఇప్పుడు ఎందుకు వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు నేను ఇవన్నీ మర్చిపోతాను. అమ్మ లాస్ట్ టైం ఎగ్జామ్స్ మార్క్స్ తక్కువ వచ్చాయి అనింది, ఇప్పుడు నేను ఎక్కువ మార్క్స్ తెప్పించుకుందని బాగా చదివాను అని చెప్పి. సో అదంతా పక్కన పెట్టు, ఫస్ట్ హెల్త్ చూసుకోవాలి. హెల్త్ చూసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ వాళ్ళు ఏమన్నారంటే ఎగ్జామ్స్ మళ్ళీ సపరేట్గా పెడతారా అని అడిగితే ఫస్ట్ దీనికి తగ్గాక మీరు చెప్పండి, దాన్ని బట్టి మేము ప్లాన్ చేసి మీకు షెడ్యూల్ చెప్తాము అని అన్నారనమాట. సో వాళ్ళే అలా అన్న తర్వాత సో పర్వాలేదులే అనుకొని యాక్చువల్గా మెయిన్ ఎగ్జామ్స్ మార్చ్ 7th అయిపోతే మార్చ్ 7th తీసుకొచ్చేసిన తర్వాత ఒక 15 to 20 days హాలిడేస్ ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ 6th క్లాస్కి బ్రిడ్జ్ కోర్స్ ఉంటుంది అనమాట. బ్రిడ్జ్ కోర్స్ చూసుకున్న తర్వాత అప్పుడు మెయిన్ సమ్మర్ హాలిడేస్ అనేవి ఉంటాయి. సో బ్రిడ్జ్ కోర్స్ నేను ఎలాగో ఇక్కడే ఉంటాను కాబట్టి ఒక 2-3 months బ్రిడ్జ్ కోర్స్ అదే అయిపోయిన తర్వాత ఇంక హైదరాబాద్ రిటర్న్ అవుదాము అని మేము ప్లాన్ వేసుకున్నాము. బట్ ఇలా జరిగిందనమాట. సో వాడికి ఎగ్జామ్స్ ఇవి అవన్నీ కొంచెం పక్కన పెట్టి ఇప్పుడు తీసుకొచ్చేయడానికి ఆల్రెడీ మావయ్య గారు స్టార్ట్ అయ్యారు. ఇక్కడికి రాకూడదు డాడీ, నువ్వు అక్కడ నాని వాళ్ళ ఇంటిలో ఉండాలి అంటే, వాడు యాక్చువల్గా వెళ్ళి రావడం అనేది అలవాటు. ఎప్పుడు అక్కడ స్టే చేసింది లేదు, మా అత్తవారి ఇంట్లో స్టే చేసింది లేదు. సో వాడికి ఏంటంటే ఇంకా అందరూ ఇక్కడే ఉంటారు కదా, ఇక్కడ ఎక్కువ అలవాటు అనమాట. సో అక్కడ చాలా తక్కువ, నేను కూడా పెద్దగా వెళ్ళను కదా, మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ రావడమే అలవాటు. సో అక్కడ స్టే చేసింది లేదు. నేనైతే ముందు అంతా నేను పెళ్ళైన కొత్తలో అలా స్టే చేశాను కానీ మా అత్తారింట్లో ఉండేదాన్ని. కానీ
తర్వాత హైదరాబాద్ ఎప్పుడైనా షిఫ్ట్ అయ్యామో అంత అవసరం రాలేదు. ఎందుకంటే మాకు మమ్మీ వాళ్ళ ఇల్లు అత్తవారి ఇల్లు ఒక దగ్గరే కాబట్టి సో అక్కడే ఉండాలని రూల్ ఏం లేదు. అలాగని అంత పర్టికులర్గా మేమేం ఫాలో చేయమన్నమాట. అక్కడే ఉండాలి, అక్కడికే వెళ్ళాలి అన్నట్టు. సో ఏదైనా అకేషన్ అంటే మా దగ్గర కాల్ చేస్తే వెళ్తాను, మళ్ళీ వచ్చేస్తాను అలాగా. సో అక్కడ మేము లేకుండా అక్కడ ఉంటాడా ఆబ్వియస్లీ చూసుకోవడం పెద్ద డౌట్ కాదు. కాకపోతే మా వైపు లాగేస్తుంది వాడికి. ఇప్పుడు చిన్నోడి వైపు ఇంకా లాగేస్తుంది అనమాట వాడికి. సో అక్కడికి వచ్చి ఒక 10 నిమిషాలు ఉండి వెళ్ళిపోతాను, అక్కడ ఉండకూడదా ఏంటి ఈ డౌట్స్ అనమాట. సో చాలా హార్డెస్ట్ టైమ్ నాకు వీడి దగ్గర ఉండాలి తెలియట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే వాడికి ఏం తింటావు ఏంటి అని అడిగితే సాంబార్ రైస్ చేయన్నాడు అనమాట. సాంబార్ రైస్ అంటే రైస్ ప్లస్ పప్పు కలిపి చేస్తాం కదా, సో ఆ సాంబార్ రైస్ చేయమన్నాడని నేను ఇప్పుడు కట్ చేస్తున్నాను. యాక్చువల్గా నేను వంట చేయను, సో వాడు అడిగాడు కదా అని చెప్పి వాడి కోసం చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. ఇంకోటి ఏంటంటే చేసేసి ఇప్పుడు మా అత్తరింటికి పంపించాలి. నేను ఏమని అడిగానంటే మమ్మీ నేను ఒకసారి వెళ్ళి వాడికి తినిపించేసి వచ్చేస్తాను, వీడికి పాలు పట్టేసిన తర్వాత వాడికి తినిపించేసి వచ్చేస్తానని అడిగాను. బట్ అలా వెళ్ళకూడదు. ఏంటంటే నేను ఆల్రెడీ మీకు నిన్నటి వీడియోలో చెప్పినట్టున్నాను, మాకేంటంటే ఆడపిల్లని 8వ నెలలో పురిటికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ బాబుకి 5వ నెల పురుడు అయిపోయిన తర్వాత 5వ నెలలో ముహూర్తం పెట్టి తీసుకెళ్తారు. అది మా నక్షత్రం బట్టి, బేబీ నక్షత్రం నా నక్షత్రం, వాడిది అనురాధ నక్షత్రం, నాది రేవతి నక్షత్రం తగ్గట్టు ఏ రోజు మంచిదైతే ఆ రోజు ముహూర్తం పెట్టి తీసుకెళ్తారనమాట. సో ఆ ముహూర్తం వచ్చిన ముందు అత్తారింట్లో అడుగు పెట్టకూడదు. బట్ నేను మమ్మీని కూడా కొంచెం ఒప్పించడానికి ట్రై చేశాను. మమ్మీ సరేలే మమ్మీ పర్వాలేదు, ఇంక ఈ టైంలో ఏంటి వెళ్ళి జస్ట్ తినిపించేసి వచ్చేస్తాను మా అత్తారింటికి వెళ్ళంటే అస్సలు బాగోదట, అసలు మంచిది కాదట. మెయిన్ ఇప్పుడు న్యూ బోర్న్ బేబీకి మంచిది కాదు, అలా ముహూర్తం లేకుండా వెళ్ళకూడదట. అందుకని కాకపోతే వాడికి ఎలా తినిపించాలి, వాడిని ఎలా చూడాలి, ఇదే పెద్ద కాన్సెప్ట్ అనమాట. సో వాడు ఇక్కడికి వచ్చినా సరే తొందరగా చిన్నపిల్లలకి తొందరగా ఎక్కుతుంది కాబట్టి సో నేను వీడి గురించి ఆలోచించాలి, వాడి గురించి ఆలోచించాలి, నాకు అసలు తెలియట్లేదు అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది నేను అసలు కళ్ళ కూడా అనుకోలేదు. అసలు నవ్వుతున్నాను కానీ మార్నింగ్ నుంచి అసలు చాలా డిమ్ అయిపోయింది. లేచి లేవగానే నైట్ 4 o'clockకి పడుకున్నాడు చిన్నవాడు. 4 o'clockకి పడుకున్న తర్వాత మేము 8 o'clock వరకు అలా నలుగుతూ ఉన్నాడు. మార్నింగ్ 8కి కాల్ చేసి చెప్తున్నాడు, ప్రవీణ్ ఇలాగ అని చెప్పి. సో అప్పటి నుంచి నిద్ర మొత్తం వదిలేసింది, నిద్ర లేదు. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత పడుకుందామన్నా నిద్ర రాదు. ఇప్పుడు చిన్నోడికి స్నానం చేయించి పాలు పెట్టేసి పడుకోబెట్టని వాడు పడుకున్నాడు. నాకు మమ్మీకి అయితే అస్సలు నిద్ర లేదనమాట. సో అది ఈరోజు అప్డేట్ అయితే. సో అమ్మవారు వచ్చిన తర్వాత ఏవైతే మీరు ఫాలో చేశారో అనేవి నాకు కామెంట్ చేయండి. వాళ్ళు చెప్పడం అయితే చికెన్ పాక్స్ దాని సిమ్టమ్స్ చెప్పారు కానీ ఫుల్ పేజ్డ్గా వాళ్ళు చెప్పలేకపోతున్నారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత చూడాలి. నేను అడిగిన సిమ్టమ్స్ ప్రకారం చికెన్ పాక్స్ అని అనుకుంటున్నాను. సో చూడాలన్నమాట. సో అది చాలా హార్డ్ అంటే చాలా హార్డ్ ఉంది. కళ్ళవి మండిపోతుంది నా ఫేస్. అసలు మళ్ళీ కాసేపు అయిన తర్వాత ఇలా కూడా నేను మీకు చెప్పగలను లేదా అని చెప్పి వెంటనే స్టార్ట్ చేశాను అనమాట. సో సరేలే ఈ మాత్రం ఓపిక కూడా తర్వాత ఉండదు అని చెప్పి. సో నాకు తెలిసి అయితే 2-3 డేస్లో తగ్గిపోద్ది అనుకుంటా. నేను మీకు అప్డేట్ చేస్తాను. సో పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మెయిన్ హాస్టల్లో అయితే ఇంకా ప్రాబ్లము. వాళ్ళు మనకు చెప్పలేరు, మనం వాళ్ళు చూడలేము. ఇది ఒక చాలా హార్డెస్ట్ టైం అనమాట. మనం వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుందని హాస్టల్లో వేస్తాము, బట్ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. నేను ఈ 1 year పడ్డాను కదా. సో మనము ఫిజికల్గా మెంటల్గా చాలా బాధపడాలి. అండ్ ఆల్సో ఫిజికల్గా కాదు కానీ మెంటల్గా చాలా బాధపడాలి పిల్లలు దూరంగా ఉన్నందుకు. అండ్ వాళ్ళు ఇబ్బంది పడతారు. సో ఒకందుకు మంచిది ఒకందుకు మంచిది కాదన్నట్టు ఉంటుంది అనమాట హాస్టల్. సో అదనమాట బ్లాక్ అంటే. నార్మల్గానే నాకు అసలు ఓపిక ఉండట్లేదు అనమాట. మీకు నా ఫేస్ చూస్తే ఐడియా వచ్చేస్తుంది. అండ్ మొన్న నేను ఒక వీడియో పెట్టాను కదా, లైక్ ఇలా కొంచెం డిప్రెషన్లో ఉంటున్నాను చేసిందే చేయడం వల్ల అండ్ ఏం కొత్తగా చేయకపోవడం వల్ల నేను ఇంకేం చేయలేను అన్నట్టు అనిపిస్తుందని ఎవరో ఒకరు కామెంట్ పెట్టారు. నేను ఆ కామెంట్ అయితే డిలీట్ చేశాను, బై మిస్టేక్ డిలీట్ చేశాను. ఉంచాల్సింది దాని కింద వేరే ఫాలోవర్స్ సమాధానం చెప్దురేమో. నేను అదేంటంటే ఎందుకు నెగిటివిటీ అని చెప్పి డిలీట్ చేశాను. అందులో ఏముందంటే వాళ్ళు ఏం పెడుతున్నారంటే పెద్ద మీరే ఏదో డెలివరీ అయినట్టు, మీరే ఏదో పోస్ట్ మార్టం ఇది అయితే ఉన్నట్టు ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అన్నట్టు ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ చేసేదే, లేడీస్ అందరికీ ఉంటుంది ఇది. బట్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఫీల్ అవుతారు వాళ్ళు. బాడీ బట్టి కూడా బాడీ పెయిన్స్ అనేవి, స్టిచెస్ పెయిన్స్ అనేవి ఉంటాయి. నెగిటివ్గా తీసుకుంటే నెగిటివ్గా, పాజిటివ్గా తీసుకుంటే పాజిటివ్గా, అది మీ బట్టి ఉంటుంది. నాకు ఎందుకో చాలామంది మంచిగానే పెట్టారు కానీ ఆ ఒక్క కామెంట్ మనకి ట్రిగ్గర్ చేస్తుంది అనమాట, లైక్ నెగిటివిటీ లాగా. సో అందువల్ల నేను రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. సో చాలామంది అంటూనే ఉంటారు ఇది అందరికీ అవుతుంది, బట్ అందరికీ అయినా సరే ఎవరి ప్రాబ్లం వాళ్ళకి ఉంటుంది, ఎవరిది వాళ్ళకే తెలుస్తుంది.
సో ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఎవరైతే కామెంట్ పెట్టారో వాళ్ళకి అర్థం అవ్వాలన్నమాట. కొత్తది కాదు కరెక్టే, బట్ అంత ఈజీ ప్రాసెస్ కూడా కాదు, అంత ఈజీ టైం కూడా కాదు నాకు ఇది. సో అర్థం చేసుకుంటే ఓకే, అర్థం చేసుకోలేకపోతే నెగిటివ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి. ఈజీగా పాస్ చేయదు, ఈజీగా అనడానికి చూడొద్దు. సో నాకైతే చాలా హార్డెస్ట్ టైం అనమాట ఇది. సో మీకు తెలుసు కదా, ప్రెగ్నెన్సీ అనేది అన్ఎక్స్పెక్టెడ్, అండ్ ఆల్సో నేను ఏదైతే హెల్త్ ఇష్యూస్తో ఫేస్ చేశానో ఇన్ని సంవత్సరాలు మీకు తెలుసు కదా, నేను ప్రతిదీ అప్డేట్ చేస్తూనే ఉన్నాను. నా ఇష్యూస్ కానీ, వెయిట్ లాస్ జర్నీ ఎలా చేశాను, ఇవన్నీ కూడా. సో నేను చాలా బాడీతో చాలా ఇబ్బందులు పడ్డాను. సో ఇది ఇంకా హార్డెస్ట్ టైం అనమాట. సో అందువల్ల షేర్ చేసుకున్నాను. అది కూడా నేను రోజు ఫీల్ అయినా సరే మీకు పెద్దగా చెప్పుకోలేదు, ఎందుకో మొన్నటి వీడియోలో చెప్పాను, దానికి మళ్ళీ నెగిటివ్ కామెంట్. సో రెడీగా ఉంటారో ఏంటో నెగిటివ్ కామెంట్ పెట్టడానికి, నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి అన్నట్టు అనిపించింది అనమాట. సో అది అలా పక్కన పెడితే ఇక్కడ ఏం జరుగుతుందంటే మమ్మీ పరమాన్నం చేస్తుంది మిట్టుగడి కోసం. బెల్లం పరమాన్నం చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పరమాన్నం పెట్టాలి తల్లికి, నూకల తల్లి అదే అమ్మవారి పూసింది కాబట్టి అమ్మవారికి నూకల తల్లికి పెట్టాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే మిట్టుగడికి బాగా ఇష్టం అనమాట పరమాన్నం అనేది. సో పరమాన్నం చేస్తుంది. ఇది నెక్స్ట్ డేకి అనమాట, ఆ రోజు కాదు, నెక్స్ట్ డే ఇది ఇలా చేసి మమ్మీ పట్టుకెళ్ళింది అనమాట మా అత్తవారింటికి. సో అక్కడ మా అత్త వాళ్ళు ఈ ధూపం వేయడం ఇవన్నీ ప్రాసెస్ చేస్తున్నారు. బట్ అక్కడ ఉన్నాడు కాబట్టి నేను మీకు షూట్ చేసి చూపించలేను. అండ్ వాడు చాలా అంటే చాలా దారుణంగా మిస్ అవుతున్నాడు. వచ్చేస్తాను కాల్ పెడుతున్నాడు. అక్కడ ఉండడానికి ప్రాబ్లం కాదు, మేము లేవని ప్రాబ్లం అనమాట వాడికి. అండ్ దట్టు ఇంకా అక్కడ అలవాటు లేదు కదా, అది కూడా బాగా ఇదవుతున్నాడు అనమాట. సో అది. అండ్ ఎగ్జామ్స్ అయితే ప్రస్తుతానికి పోస్ట్పోన్ చేశారు. వీడికనే కాదు, ఇంకొక 10 మంది పిల్లలకి వచ్చిందన్నాను కదా, వీడికి ఒకసారి పెడతామన్నారు అనమాట. వాళ్ళు ఫోన్ చేసి కనుక్కుంటున్నారు ఎలా ఉన్నాడు, తగ్గిందా ఏంటనేది. ఇప్పుడు ఒక 10 కాయలు అలా వస్తే నైట్ మళ్ళీ కొంచెం పెరిగిందనమాట వాడికి. అందువల్ల ఇంకా కొంచెం సీరియస్గా ఉంచాల్సి వస్తుంది అక్కడ, లేదంటే ఇక్కడ తీసుకొచ్చేద్దామని కాన్సెప్ట్లో అనుకున్నాం. కానీ ఎందుకంటే మనం అందరూ చూసుకుంటాం, మా అత్తమ్మ వాళ్ళు కూడా బయట వాళ్ళు కాదు, ఫ్యామిలీయే కాబట్టి వాళ్ళు కూడా మంచిగా చూసుకుంటారు. కాకపోతే మనకి లాగేస్తూ ఉంటుంది కదా, మన పిల్లడు ఎక్కడున్నాడు ఏంటి ఇది లాగేస్తూ ఉంటుంది. హాస్టల్లో అయితే హెల్తీగా బాగానే ఉంటాడు కాబట్టి అక్కడ పెద్దగా ఏమనిపించదు. ఇప్పుడు ఒంట్లో బాగాలేదు కాబట్టి కొంచెం ఇంకా మిస్ అయ్యి ఇంకా వాడి దగ్గర ఉండి చూసుకోవాలి అన్నట్టు అనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే వాడి కోసమని ఇలా క్యారేజ్లో వేసింది పట్టుకెళ్ళడం కోసం, అండ్ దానిపైన నెయ్యి వేసింది. వాడికి నెయ్యి వేసిన పరమాన్నం అంటే చాలా ఇష్టం. సో అందుకని అనమాట. అండ్ దేవుడికి కొంచెం నైవేద్యంగా పెట్టేసింది. మా మమ్మీ వాళ్ళ ఇంటికి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది అనమాట. సో నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఇలాగా ఈ క్యారేజ్లో అది వేసుకొని పట్టుకెళ్ళింది అనమాట. ఈ లోపు నేను చికెన్ కర్రీ కుక్ చేస్తున్నాను. చికెన్ కర్రీ వచ్చేసి చిన్న రెసిపీ షేర్ చేద్దామని చిన్నది అలా షూట్ చేశాను. చికెన్ వచ్చేసి మొత్తం నాకు మమ్మీకి అలా కలిపి అనమాట. సో చికెన్ గ్రేవీ చేద్దాము. అండ్ తెలుసు కదా మీకు, ఇప్పుడే నేను చికెన్ తినడం స్టార్ట్ చేశాను, అంటే నాన్ వెజ్ తినడం స్టార్ట్ చేశాను డెలివరీ తర్వాత. సో అందువల్ల నేను చేసుకుందామని బాగా మిస్ అవుతున్నాను అనమాట ఈ చికెన్, అందువల్ల చేసుకుందామని చెప్పి ఇలా మ్యారినేట్ చేస్తున్నాను. ఇది ఈరోజు వీడియో కాదు, ముందు వీడియో. ఆ రోజైతే నేను అసలు ఏం కుక్ చేయలేదు, ఓన్లీ సాంబార్ రైస్ ఓన్లీ కుక్ చేశాను మిట్టుగడికి. సో ఇక్కడైతే ఫస్ట్ పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ సాల్ట్ వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టేద్దాము. అండ్ ఒక మిక్సీ జార్లో ఒక ఆనియన్, ఒక టొమాటో, పచ్చిమిరపకాయలు, జీలకర్ర అండ్ సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ వేసాం కాబట్టి అవసరం లేదు. ఈ లోపు ఆనియన్స్ అనేవి ఫ్రై అవుతాయి కదా అని ఫస్ట్ పొయ్యి ఎక్కించేసాను ఆనియన్స్. ఎందుకంటే నేను చిన్నోడు పడుకున్నప్పుడే గబగబా చేసేయాలన్నమాట. సో టైం వేస్ట్ ఎందుకని, మిక్సీ అయ్యే లోపు ఆ ఉల్లిపాయలు వేగుతాయి కదా, అందుకని ఉల్లిపాయలు ఫస్ట్ ఎక్కించేసి ఆ తర్వాత మిక్సీ చేసేసా. మిక్సీలో ఏమేమి వేసాను అనేది మళ్ళీ చెప్తాను చూడండి. మనకి గ్రేవీకి తగ్గట్టు చేసుకోవాలి. ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, సాల్ట్ అనమాట. ఇవి వేసేసి ఆ మిక్సీ పేస్ట్ని కూడా చాలాసేపు మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత కొంచెం పచ్చివాసన పోయేది కదా, ఆ తర్వాత కొంచెం ఉప్పు కారం వేసుకోవాలి. ఇంకా నేను ఇంట్లో ఆడించిన కారమే వేసాను, పచ్చికారం వేయలేదు. ఇది ఇలా వేసుకుంటే రాగి సంగటిలోకి చాలా బాగుంటుంది. గ్రేవీ చాలా థిక్గా వస్తుంది, చాలా బాగుంటుంది గ్రేవీ. సో ఇది కొంచెం సాల్ట్ అది వేసి ఇంకాసేపు మగ్గిన తర్వాత కొంచెం ఆయిల్ పైకి వచ్చింది చూసారా, ఆ తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ వేసేద్దాం. మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసిన తర్వాత కూడా చాలాసేపు మగ్గించుకోవాలి. ఆ చికెన్లో ఉన్న ఆయిల్ అంతా బయటకు వచ్చిన తర్వాత అప్పుడు కుక్కర్ పెట్టుకోవాలన్నమాట. కుక్కర్ పెట్టుకొని ఒక 2 విజిల్స్ కుక్కర్ బట్టి విజిల్స్ పెట్టేసేసుకుంటే అయిపోయినట్టే. లాస్ట్ కొరియాండర్ యాడ్ చేసేసుకోవడమే. కర్రీ అయితే అయిపోయింది. అండ్ ఆ తర్వాత సాయంత్రం అయితే డాడీ డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత వాడిని చూడడానికి వెళ్ళినప్పుడు ఇలాగ వేపాకులు పట్టుకొని వెళ్ళారు.
వేపాకులు అండ్ ఆల్సో కొన్ని స్నాక్స్ బిస్కెట్ ప్యాకెట్స్ ఇవి ఇలా పట్టుకొని వెళ్ళారనమాట. సో ఇంతే, మిట్టుగాడిది అయితే నేను ఇంకా అప్డేట్ చేయట్లేదు. అండ్ ఇప్పుడు ఇది రాత్రి అనమాట రొటీన్. వాడు ఇప్పుడు టైం ఎంత అయింది తెలుసా, 2:30 అయింది. రోజు ఇలాగే రొటీన్ అవుతుంది. అసలు ఎందుకు ఏడుస్తాడో తెలీదు. అండ్ కాలిక్ టానిక్ కూడా పడుతున్నాము. అండ్ ఇంకా రొటీన్ పిల్లలు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటారు కదా, సో అందువల్ల నీరసం వచ్చేస్తుంది. అండ్ మేమిద్దరే కాకుండా మమ్మీ కూడా పడుకోదు అనమాట. మా మమ్మీకి కూడా వాడు ఏడుస్తుంటే తనకి నిద్ర పట్టదంటే తనకి ఇంక మనసు ఒప్పదు అనమాట పడుకొని పోవాలన్నట్టు. సో అది. అండ్ ఇప్పుడు టైం చేసారా 2:30 అయింది నైట్. సో జస్ట్ నార్మల్ షూట్ చేశాను. రోజు ఇదే అవుతుంది, ఒకరోజు నేను షూట్ చేశాను అంతే. సో ఇది ఈరోజు వీడియో అయితే. మిట్టుగాడిది అయితే నేను అప్డేట్ చేస్తాను ఇన్ కేస్ వాడికి ఎలా ఉంది ఏంటి అనేది. సో మీ సజెషన్స్ ఏమంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే.